వృద్ధాప్యం వచ్చిన తర్వాత అంగస్తంభన సరిగ్గా లేకపోతే అంగం గట్టిపడటానికి బిళ్ళలు వాడవచ్చా? ఆ బిళ్ళలు వాడటం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? వృద్ధాప్యంలో అంగస్తంభన లేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోవడం. అవును, అంటే యాండ్రోపాజ్ అంటాం. యాండ్రోపాజ్ చిన్నకి దాంతో ఏమవుతాయి, టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోయి సెక్స్ పొటెన్స్ తగ్గుతుంది, కొంచెం డిప్రెషన్ లాగా వస్తుంది, సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది, అలా ఉంటుంది. కొంతమందిలో బీపీలు షుగర్లు ఉంటాయి. బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ బీపీ ఉన్నట్టయితే బీపీ వల్ల కూడా సెక్స్ డౌన్ అవుతుంది. షుగర్ ఉంటే షుగర్ వల్ల కూడా సెక్స్ డౌన్ అవుతుంది. వాడే మందుల వల్ల కూడా సెక్స్ డౌన్ అవుతుంది. బీపీ వాడే మందుల్లో కూడా ఇప్పుడు క్లోనిడిన్ ట్యాబ్లెట్స్ వాడతాం. బీపీ కొంతమంది ఎక్కువ ఉన్నప్పుడు క్లోనిడిన్ వాడతాం. అది సెంట్రల్ లైన్ బ్లాకింగ్, స్పైనల్ నర్వ్ బ్లాకింగ్ ఉంటుంది. దానివల్ల సెక్స్ డౌన్ అయిపోతుంది. అంటే కొన్ని మందు అజ్జేది ఎప్పుడైనా సరే బీపీ షుగర్ ఉండి మందులు వాడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఈ మందులు మొదలెట్టిన తర్వాత నాకు సెక్స్ తగ్గిపోయిందండి, అంగస్తంభన ఉండలేదు అని చెప్పాలి. చెప్తే డాక్టర్ తప్పకుండా దీనివల్ల ఉంటుంది అని చెప్తారు. అంటే మందులు కూడా కొంత కారణం, జబ్బులు కొంత కారణం. ఎందుకు మరి బీపీ ఉండేదే సింపథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్ ఉంటుంది, వాస్కులర్ స్పాజం వచ్చేస్తుంటుంది, అక్కడ సెక్స్ డౌన్ అవుతుంది. ఆ పురుషాంగాలకు రక్తం బాగా వెళ్ళాలి కదా, వెళ్ళదు. నరాలు రక్తనాళాలు కుదించిపోయి ఉంటే రక్త ప్రసరణ ఉండదు. అంటే అది వృద్ధాప్యం వచ్చిన తర్వాత అలాగే ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగా తగ్గిపోతాయి. అంటే వృద్ధాప్యం టెస్ట్ చేసి ఎల్ఏ చేసి చేయాలి. మరి వాకింగ్ చేయడం మంచిది. వాకింగ్ చేసే గ్రంథులు చక్కగా పనిచేస్తాయి. బీపీలు షుగర్లు కూడా కొంత కంట్రోల్లోకి వస్తాయి. మందులు కూడా కొంత సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఏదైనా సరే డాక్టర్ చూసి అవసరం అంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ వాడాలి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం, అది వాడాలి. అవసరపట్టి సిల్నాఫిల్ కానీ, టాడాల్ఫిల్ కానీ, వడ్నాఫిల్ కానీ, మన వయాగ్రా లాంటి బిళ్ళలు. వయాగ్రా అంటే సిల్నాఫిల్, యాక్చువల్గా చెప్పాలంటే సిల్నాఫిల్కి వయాగ్రా అంటాం. ఆ సిల్నాఫిల్ బిళ్ళలు డాక్టర్ సలహా మీద వాడచ్చు. ఎందుకంటే కొంతమందికి వయసు వచ్చాక ఎంజైమ్స్ డిఫెక్ట్ వస్తుందన్నమాట. ఎంజైమ్ అంటే పీడిఫై అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. అది ఏంటంటే పురుషాంగాన్ని స్తంభించకుండా అది దెబ్బ కొడుతుంది. సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ ఒక ఎంజైమ్ ఉంటుంది పురుషాంగం. అది అంగం స్తంభించడం బాగా తోడ్పడుతుంది, అంగం గట్టిపడడం తోడ్పడుతుంది. సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్. పీడిఫై ఎంజైమ్ చేస్తుంది. ఈ సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ అనే ఎంజైమ్ సరిగ్గా పని చేయకుండా అది దెబ్బ కొడుతుంది. దెబ్బ కొడితే అంగం సరిగ్గా గట్టిపడుతుంది. అలాంటి కేసుల్లో మనం వయాగ్రా లాంటి పిల్లలు వాడినట్టు సిల్నాఫిల్ కానీ, టాడాల్ఫిల్ కానీ, వడ్నాఫిల్ కానీ వాడినట్లయితే ఆ పీడిఫై యొక్క పవర్ని తగ్గించడం జరుగుతుంది. పవర్ తగ్గిస్తే చక్కగా అప్పుడు సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ ఎంజైమ్ చక్కగా పనిచేస్తుంది. పనిచేసి చక్కగా అంగం స్తంభిస్తుంది కూడా. అంచేత ఈ వృద్ధాప్యం వచ్చాక ఈ రకంగా ఎంజైమ్ డిఫెక్ట్ కూడా కారణం. ఎంజైమ్ డిఫెక్ట్ కారణం. దానికి అప్పుడు అలాంటి కేసుల్లో టెస్టోస్టిరోన్ తగ్గితే దానికి వాడాలి. ఇది కాకుండా కొంతమంది ప్రోలాక్టిన్ హార్మోన్ చాలా ఎక్కువైపోతుంది కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువైనప్పుడు కూడా అంగం సరిగ్గా గట్టిపడదు. అలాగే థైరాయిడ్ హార్మోన్ డిఫెక్ట్ వస్తుంది మనకి. థైరాయిడ్ హార్మోన్ హైపోథైరాయిడ్ ఉంటే కూడా సెక్స్ డౌన్ అవుతుంది. అంచేత వృద్ధాప్యం వచ్చాక ఎప్పుడైనా సరే అంగం సరిగ్గా స్తంభించకపోతే హార్మోన్స్ టెస్ట్ చేయడం ఒకటి. హార్మోన్ టెస్ట్ చేయడం, అలాగే హార్మోన్స్ అన్నీ బాగుండే చక్కగా ఉన్నట్లయితే మనం మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. అలాగే బీపీలు షుగర్లను చూసుకోవాలి. అవసరం బట్టి వయాగ్రా లాంటి బిళ్ళలు వాడుకుంటే తప్పకుండా తెలుస్తుంది. అవసరం బట్టి తప్పకుండా వాడతాం. కొన్ని సందర్భాల్లో వయాగ్రా వాడితే తప్ప అంగం సరిగ్గా గట్టిపడదు. టెస్టోస్టిరోన్ వాడినప్పుడు కూడా సరిపోదు, వయాగ్రా కూడా వాడాలన్నమాట. అంటే వయాగ్రా లాంటి రెండు కలిపి పడితే చక్కగా రిజల్ట్ ఉంటే చేసే డాక్టర్ ఎవరిమట్టుకు వాడు ట్రీట్మెంట్ చేసుకోకపోతే కరెక్ట్ కాదు. డాక్టర్ చూపించే చేసుకోవాలి, అంతేగాని సొంత వైద్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.